నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే, డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. గ్రహ పరిస్థితులు మాత్రం మీకు చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో, మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ ప్రారంభంలో ఉన్నారు, లేకపోతే ఏదైనా సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే పొలిటికల్ లైన్స్లో ఏదైనా నూతన ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా హాస్పిటల్స్ లేకపోతే క్లినిక్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నిటికి కూడా అద్భుతమైనటువంటి ప్రారంభము ఉంటుంది. ఆ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మీ యొక్క పరిస్థితి చాలా బాగుందనే చెప్పాలి. కన్యారాశి వాళ్ళకి ఎటు పరిస్థితులను ముందు బాగుంది, వెనక బాగుంది, ఎటు పక్కకు చూసినా అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విలాసానికో లేకపోతే తీర్థయాత్రలకో ఏదో రకంగా దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు, స్థితిగతులు కూడా ఉన్నాయి. మీకు సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి దూర ప్రయాణాలు తప్పనిసరి. ఇకపోతే తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరులకు ఏదైనా చిన్నగా గాయం తగిలి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఏంటనంటే, ఈ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గౌరవము దక్కుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుతుంది. ఏదైనా లోన్స్ మీరు ఇచ్చి ఉంటే అవి రికవర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాస్త కూస్త డొనేషన్స్ చేస్తూ ఉండండి. తప్పకుండా గురువు అక్కడ మీకు హెల్ప్ చేసేటువంటి పరిస్థితులు గట్టిగానే ఉంటాయి. ఇకపోతే దీర్ఘకాలిక రోగులు వాళ్ళు ఎవరు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి కొంచెం వైద్య సదుపాయం కనుక కలిగించినట్టయితే తప్పకుండా వాళ్ళు ఆశీర్వదించేటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా సంతోషంగా మీతో ఉంటారు. దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటుంది. ప్రేమ, అభిమానం అన్నీ కూడా ఉంటుంది. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. శత్రువులు ఉంటే మాత్రం వాళ్ళపైన మీరు జయిస్తారు. ఎందుకంటే శత్రు జయం అనేటువంటిది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇకపోతే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మాత్రం అన్ని రకాలుగా మీ జాతకం కూడా పరిశీలించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి దశ తెలుసుకోండి. ఏ వృత్తి అయితే బాగుంటుంది, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఏదన్నీ నిర్ణయాలు తీసుకోండి. ఆ రకంగా మీరు నడిచినట్టయితే ఫలితాలు బాగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా వెంటనే అది అమలు పరిస్తున్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే లక్కీ ఛాన్స్ అనేటువంటి చెప్పాలి. డిసెంబర్ మాసం అంతా కూడా, డిసెంబర్ మాత్రమే కాదు, ఇక 2-3 సంవత్సరాలు మీకు చాలా బాగుంది కాబట్టి, ఏం పట్టుకున్నా అది బంగారం అవుతుంది కాబట్టి మీరు దయచేసి మీరు ఆ రకంగా మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఊరికే నిద్రపోకండి. ఇంకా మేల్కొని మీ ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించండి. తెలిసింది కదా. తర్వాత ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివి తీరండి. ఆ తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణుని పూజించండి, శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి దండిగా సంపాదిస్తారు. పేరు ప్రతిష్టలు కూడా దక్కుతాయి. అన్ని రంగాల వారికి, అన్ని రకాల కళల వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. పోతే కన్యారాశి చాలామంది మేషరాశి నుంచి లెక్కబెట్టి ఇది 6వ రాశి అని అంటూ ఉంటారు. అది రాంగ్. ఎందుకంటే లగ్నం నుంచే ఎప్పుడైనా కానీ ఇది ఎన్నో రాశి అనేది తెలుసుకోవాలి. ఎంచేతనంటే రాశి అనేటప్పటికీ అది ఒకటే అవుతుంది. కానీ లగ్నం నుంచి కన్య అనేటువంటిది ఎన్నో రాశి అంటే ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సిందే. లగ్నం ఒకసారి అనుకుందాం, లగ్నము కర్కాటక రాశి అయితే కన్యా రాశి 3వ రాశి అవుతుంది. అదే మేషరాశి నుంచి లెక్క పెడితే మాత్రం 6వ రాశి అవుతుంది. మన జనరల్గా ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువగా మేషం నుంచి లెక్కిస్తారు. మనము లగ్నం నుంచే ఎక్కువగా మనం చూసుకుంటాం. ఆ రకంగా మనం చూసుకుని వాళ్ళు లగ్నము చూసుకుంటారు మేషరాశి నుంచి. కానీ అలా కాదు, మనం ఏం చేస్తామంటే లగ్నం నుంచి మాత్రమే మనము ఇది ఎన్నో రాశి అనేది చూసుకుంటాం. కానీ చంద్రుడు ఉన్నటువంటి ఏ భావమైనా అది రాశి అవుతుంది కాబట్టి మనం కన్యా రాశి అని మాత్రమే చెప్పుకోవాలి. జాతక రీత్యా అది వేరుగా ఉంటుంది. ఈ రకంగా మీరు సమన్వయపరచుకొని చూసినట్టయితే ఫలితాలు అద్భుతంగా అర్థమవుతాయి. మీరు విజయవంతంగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.